నేను రాను. ఇదేనా రిసిప్ట్? చూడే ఎంత? 6,000 ఫోన్ చేస్తాను. 6,000 ఎవరు ఇస్తాండేదా? చంద్రబాబు నాయుడు. ఎవరా? చంద్రబాబు నాయుడు. ఇంతకు ముందు 3,000 ఇస్తున్నారు, దాన్ని డబుల్ చేసి 6,000. ఎవరు ఇస్తాడేదా? ఎంత ఎంత ఇస్తాడేదా? 6,000. ఇక్కడ ఎవరు ఇస్తాండేది? అట్లా ఉన్నాడు. దేవా సార్ పట్టుకోండి. చంద్రబాబు నాయుడు. బ్యాంకులు పోయే పని లేదు, ఆఫీసుల చుట్టూ తిరిగే పని లేదు. మన ఇంటికాడికే వచ్చి 4,000 రూపాయలతో నెల నెల ఇంటికాడి ఇచ్చేస్తారు. మేము నిద్ర లేపి. సంతోషమా? మాట్లాడతావా? సెకండ్ పెద్ద పెన్షన్ 4,000 ఇస్తా ఉన్నారు, 7,000 ఇస్తా ఉన్నారు. గత ప్రభుత్వంలో ఎంత సార్? గత ప్రభుత్వంలో 3,000 ఇచ్చారు. ఇప్పుడు 7,000 ఇచ్చినారు. 4,000 4,000 ఇప్పుడు ఇచ్చారు. 7,000. నా పేరు కృష్ణప్ప. గత ప్రభుత్వంలో 3,000 ఇస్తా ఉన్నారు, ఈ ప్రభుత్వంలో 4,000 ఇస్తా ఉన్నారు. అందులో మార్చి, ఏప్రిల్, మే, జూన్ వరకు 3,000 కలిపి 7,000గా ఇస్తా ఉన్నారు. నేను ఇప్పుడే ఫోన్ చేస్తాను. ఫోన్ వచ్చేయండి సార్. మేము ముందు జగన్ ప్రభుత్వంలో 2,000 ఇస్తూ ఉంటారు ఫస్ట్లో, మళ్ళీ 250 4 సంవత్సరాలుగా పెంచి ఆయన ఇచ్చిన జగన్ ఇస్తూ ఉన్నాడు. 3,000 చేసినాడు. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి 3,000కి బదులు ఒకేసారిగా 4,000 పెంచినారు. దానికి తోడుగా ఏప్రిల్ నుండి ఏప్రిల్, మే, జూన్ 3 నెలలు కలిపి ఇప్పుడు 7,000గా 4,000తో కలిపి 7,000గా మాకు అందజేస్తున్నారు. ఆయన చల్లగా ఉండాలి, అతని రాజ్యము సుభిక్షంగా ఎంతో బాగా జరగాలని కోరుకుంటున్నాను. మీ పేరు పెద్దనా? పేరు వెంకటేశ్వర. పెన్షన్ ఇచ్చినారా? ఇచ్చినారు. ఎంత ఇచ్చినారు? 7,000. ఎవరు ఇచ్చినారు? ఎట్లా గత ప్రభుత్వంకి ఈ ప్రభుత్వంకి ఎంత పెంచినారు పెన్షన్? 1,000 రూపాయలు ఎక్కువ. ఈరోజు ఎంత ఇచ్చారు? 7,000. శివమ్మదడ్డి లక్ష్మీకాంతమ్మ. ముందు ప్రభుత్వానికన్నా ఇప్పుడు వచ్చేది మాకు సంతోషంగా ఉంది. ఇప్పుడు మీరు ఉండాల మాకు కొంచెం. పెన్షన్లు పెంచినారు కదా, దాని గురించి చెప్పమా. పెన్షన్లు కూడా పెంచినారు. 7,000 ఇచ్చినారు సార్. ఎవరు పెంచారమ్మా? మా చంద్రబాబు నాయుడు పెంచారు. మాకు సంతోషంగా ఉంది. ఇక్కడ ఎవరు ఇచ్చినారు మీకు? సార్ ఇచ్చారు, ఆయన పేరు రాబినాక. ఇప్పుడు గత ప్రభుత్వంలో 3,000 రూపాయలని ఇస్తా ఉండింది. అది వాళ్ళు అంచెలంచెలుగా 5 ఇయర్స్కి అంచెలంచెలుగా పెంచినారు. మన చంద్రబాబు నాయుడు ఏం చేసినాడంటే ఒకేసారి నేను 1,000 రూపాయలు కలిపి ఇస్తాను, టోటల్గా ఏప్రిల్ నుంచి ఈ 3 నెలలు కలిపి 7,000 రూపాయలు ఇస్తాను, వికలాంగులకు వచ్చి 6,000 రూపాయలు ఇస్తాను అని చెప్పి వాగ్దానం చేసిన మాట ప్రకారము ఈరోజు మన అమరన్న ద్వారాగా ఇక్కడ వచ్చి పెన్షన్లు ఇచ్చి అందరిని ఆదుకున్నారు, మాట్లాడినారు, అందరితోనే కలిసినారు. నెక్స్ట్ 4,000 రూపాయలు నెల నెల ఇచ్చేట్టుగా తీర్మానం చేసినాము. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా పండుగ వాతావరణం. ఇది పెద్ద పండుగ, సంక్రాంతి పండుగలాగా సంబరాలు జరుపుకునే సందర్భం అని చెప్పి తెలియజేసుకుంటాం. ఎందుకంటే ఒకసారి మీరు చూసినట్లయితే ఈరోజు అవ్వాతాతలకు కానీ వితంతులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా చెప్పిన మాట ప్రకారం జూలై నెలలో ఏదైతే 7,000 ఇస్తామని చెప్పారో పెన్షన్, అది ఈరోజు అందజేయడం జరుగుతూ ఉంది. ఒక్కసారి మీరు చూసినట్లయితే సంక్షేమానికి మారు పేరు తెలుగుదేశం పార్టీ. ఇది ఒకసారి మీరు చూస్తే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు
మొట్టమొదటిసారిగా భారతదేశ చరిత్రలోనే 35 రూపాయల పెన్షన్తో మొదలుపెట్టినటువంటి సందర్భం ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. అటువంటి పెన్షన్ని తర్వాత కాలక్రమేణా 75 రూపాయలు చేయడం జరిగింది. ఆ 75 రూపాయలని రాజశేఖర రెడ్డి పీరియడ్ లో కూడా 200 రూపాయలు చేయడం జరిగింది. ఆ 200 రూపాయలని మన ప్రీతమ నేత చంద్రబాబు నాయుడు గారు 10 రెట్లు పెంచి 2000 రూపాయలు చేయడం జరిగింది. అది ఒకసారి మనం అంతా కూడా గుర్తు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఆ 2000 రూపాయలని 3000 చేసేదానికి తిప్పులు పెట్టి జనాల్ని ముప్పేట ముంచేసి ఈ జగన్మోహన్ రెడ్డి 250 రూపాయల నెలకు పెంచుతూ ఒకసారి మనం చూసినప్పుడైతే ఏప్రిల్ మే నెలలో అవ్వాతాతలను ఇబ్బంది పెట్టిన పరిస్థితి మనం చూసాం. ఎర్రని ఎండలో వాళ్ళని మార్చి మసి చేసి ఎంతో మంది ప్రాణాలు పోవడానికి కారకుడయ్యాడు ఈ జగన్మోహన్ రెడ్డి వారి ప్రభుత్వం. దాన్నే చూసి చెల్లించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒకేసారి 4000 రూపాయలు ఇస్తామని చెప్పి మాట చెప్పడం, అదేవిధంగా ఈ 3 నెలలు కూడా ప్రతి నెల 1000 రూపాయలు కూడా కలిపి ఒక్క దఫాగా 7000 రూపాయలు ఇస్తామని చెప్పిన మాట ఈరోజు నెరవేర్చుకున్న సందర్భాన్ని చూసి, అందువల్ల వీరామపురంలో గంగవరం పంచాయతీ వీరామపురం గ్రామంలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా 7000 రూపాయలు అందజేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఎవరు అవ్వాతాతలు కూడా ధైర్యంగా ఇక భరోసాగా గుడి మీద చేసుకుని ఉండొచ్చు అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నా. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై అమర్నాథ్ రెడ్డి.